వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 తాండవం థియేటర్స్లో ఎలాంటి మారుమోగిపోతుంది, ఎలాంటి సన్నివేశాలు ప్రేక్షకులను కట్టేస్తున్నాయి, లేకపోతే ఎక్కడ కొన్ని మైనస్లో ఏంటనేది మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో సినిమా రెండో రోజు చూసిన మీరే చెప్పాలి, ఎందుకంటే నిన్న హడావిడిగా మొదటి వ్యక్తి ఉండొచ్చు. నిన్న హడావిడిగా సినిమా చూశారు, ప్రేక్షకులకి ఎలా ఉందని చెప్పాలన్న ఉద్దేశంలో రివ్యూ ఇచ్చారు. సో ఈరోజు మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత మీ మైండ్ ఏమన్నా మారిందా, లేకపోతే స్టోరీ ఎలా ఉందండి ప్రశాంతంగా చూసిన తర్వాత? తాపీ ధర్మారావు గారి లాగా తాపీగా మాట్లాడదాం అనుకున్నాయి వాళ్ళ. నిన్నంతా టెన్షన్గా చూసి హడావిడిగా వచ్చి చెప్పిన రివ్యూ అది. ఒకటి ఏంటంటే రాత్రి అభిమానుల కేరింతల మధ్యలో చూసిన సినిమా. ఆ టైంలో మన కథ అసలు ఏంటి అని ఏం అర్థం కాదు. కాగితాలు ఎగరేయటాలు, కేకలు, అరుపులు, పెడబొబ్బులు ఇలా ఉంది. 9 గంటలుగా నేను 9 గంటల షో చూస్తే మళ్ళీ ప్రశాంతంగా ఇంకోసారి చూద్దాం. ఎందుకంటే మనం వీక్షకులకి మనం చెప్పాలి, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాలి. కాబట్టి ప్రశాంతంగా ఇంకోసారి చూద్దాం అని చెప్పి రెండోసారి కూడా చూసా. అంటే కథాపరంగా నేను రివీల్ చేయడం నిన్న చెప్పలేదు, నేను ఈరోజు కూడా కథాపరంగా రివీల్ చేయదలుచుకోలేదు కూడా. నిన్న క్యారెక్టర్స్ వరకు చెప్పారు, అంటే ఆ హీరో ఎలా ఉన్నారు, హీరో పాత్ర వరకు ఎవరు ఎలా చేశారు, కథ స్టోరీ లైన్ అంటే ఏం లేదండి. ఇక్కడ పార్లమెంట్ సమావేశం, ప్రధానమంత్రి గారితో సమావేశం ఉంటాను సందర్భంలో కడపలో కొంతమంది అధికారులని అక్కడ కొంతమంది రౌడీ గ్యాంగ్ బంధించారనే వార్త వస్తుంది. కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ చెప్పంగానే మరి అసలు అది టైం ప్రెస్ మీట్లో పలానా ఆ విషయాన్ని చెప్పొద్దని, ఆ ఊరు గురించి చెప్పొద్దు, అక్కడ ఈ గ్యాంగ్ ఉంది, ఈ పరిస్థితి ఉంది, వాళ్ళకి ఇబ్బంది అవుద్ది బంధించబడిన వాళ్ళని అని చెప్పి సమాచారం వస్తే అక్కడికి గంటలో ఈ సాల్వ్ చేస్తానని చెప్పి ఈవిడ పూర్ణ, మన పాత్రధారి గతంలో అఖండాలో ఉన్న ఆవిడే పూర్ణే ఫోన్ చేస్తుంది. అంటే బాలకృష్ణ గారికి బాలమురళికి ఫోన్ చేసిందని. అంటే హీరో ఎలివేషన్ ఎలా ఉండాలి అని దాని మీద డిజైన్ చేసుకున్న సన్నివేశం అది. ఓకే, హీరో ఎలివేషన్ సీన్ అనమాట. అంటే 4 కర్ణాటక నుంచి ఒక రౌడీ, తమిళనాడు నుంచి ఒక రౌడీ, హిందీ బాలీవుడ్ నుంచి ఒక రౌడీ, 4 పాన్ ఇండియా రౌడీలు కడప అడ్డాలో మకాం వేస్తారు. పాన్ ఇండియా రౌడీలు అంతా కలిపి కడప అడ్డాలో ఉండి డ్రగ్స్ దందాలు, హుక్కాలో గిక్కాలో అన్నీ పెట్టుకుని వాళ్ళు దందా సాగిస్తూ ఉంటారు అన్నమాట. అధికారులను బంధిస్తారు, వాళ్ళు అడిగడానికి వెళ్ళిన అధికారులను బంధిస్తారు, అడ్డం వచ్చిన వాళ్ళు ఆపుతూ చేస్తుంటారు. దాన్ని అక్కడ హీరో ఎంటర్ అవుతాడు, బాలమురళీ కృష్ణ. ఆయన అనంతపురం ఎమ్మెల్యే, కడపలో అడుగు పెడతాడు. మళ్ళీ కడప అనగానే మీరు వేరే పార్టీలు, ఆ నాయకులు అవన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి, అవన్నీ తీసేయండి. కడప ఇక్కడ ఆయన అనంతపురం ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే కాదు మళ్ళీ. అట్లా అక్కడ ఈయన ఎలివేషన్ సన్నివేశాలు. ఆ తర్వాత అసలు మరి అక్కడ అఘోర పాత్రధారికేమో ఆయన తపస్సులకు వెళ్ళడానికి, ఆ గురువు గారు ఉపదేశం ప్రకారం తపస్సులకు వెళ్ళిపోవడానికి అక్కడ ఏర్పాట్లు చేసుకుంటాడు ఆయన. ఇట్లా మన ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే బాలకృష్ణ అఘోర పాత్ర చాలా తక్కువ ఉంటుంది, బాలమురళీ కృష్ణ పాత్ర కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆయన ఫ్యామిలీ, ఆ తతంగం, ఆయన పిల్లలు, ఈ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ నడిపాడు. అది మనకి కొంత ల్యాగ్ అనిపిస్తుంది, అంటే ఆ ఫ్యామిలీ డ్రామా వరకు అనిపిస్తుంది మనకి. మళ్ళీ ఇక్కడ విలన్లో ఎలివేట్ చేయాలి కాబట్టి, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి ఈ సినిమా వరకు వచ్చేసరికి, అంటే బోయపాటి గారి గత సినిమాలో అవన్నీ ఒక ఎమోషను, ఎలివేషన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. అంటే సింహ కానీ లెజెండ్ కానీ ఆ ఫైట్స్ కూడా, యాక్షన్ సన్నివేశాలు కూడా సన్నివేశానికి అనుగుణంగా రావడంతో మనలో ఒక విధమైన గూజ్ బంప్స్ వస్తాయి. ఒక ఫైట్ వచ్చిందంటే ఒక గూజ్ బంప్స్ లాగా బోయపాటికి క్రియేట్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి అది ఇంటర్వెల్ ముందు ఆ ప్రభావం కనిపించింది. ఇంటర్వెల్ ముందు ఫైట్ సన్నివేశాలు కానీ, కుంభమేళ సన్నివేశాలు కానీ అవన్నీ మనకు గూజ్ బంప్ తెప్పించేలాగా ఉన్నాయి. ఆ తర్వాత ఇక లవ్ ట్రాక్, పాటలు ఇవన్నీ మనకి ఈ సినిమాలో ఇవి అవసరమా అనిపించేలా కూడా అనిపిస్తుంది కొంతమందికి. అవి కాబట్టి ఫస్ట్ హాఫ్ వరకు ఆ తరహాలో వెళ్ళిపోయింది సినిమా. అఘోర పాత్రధారి ఫస్ట్ హాఫ్ కనిపించడు అది. ఓకే, సో మొత్తానికి ఆ స్టోరీ లైన్ తీసుకున్న తర్వాత ప్రేక్షకుడికి ఎంతవరకు కనెక్ట్ అవుతాడండి? జస్ట్ సినిమా లాగా వచ్చామన్నట్టేనా, లేకపోతే బాగా ఇన్వాల్వ్ అయ్యి? అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రేక్షకుడు సినిమాతో ట్రావెల్ అవుతూ ఉండాలండి. అది ఆ ట్రావెల్ అవడంలో ఇక్కడ కొన్ని లింక్స్ తెగిపోవటం వల్ల, అంటే సన్నివేశాలు రాసుకుని కథను తయారు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎలివేషన్ సన్నివేశం ఆయనకి ఒక ఎలివేషన్ సన్నివేశం, అఘోర పాత్రధానికి ఒక ఎలివేషన్ సన్నివేశం, ఇలా సన్నివేశాలు రాసుకుని విలన్ ఇంత భయంకరమైన వ్యక్తి అని చెప్పడానికి కోసం కొంత సన్నివేశాలు ఇలా రాసుకుని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అందువల్ల అదేంటంటే ప్రేక్షకుడికిను సినిమాకి మధ్యలో కనెక్షన్ తప్పినట్టుగా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ కొన్ని ఉపన్యాసాలు అవసరం అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఉపన్యాసాలు ఉంటాయి.
ఇప్పుడు దాసనారాయణరావు గారు డైలాగులు ఉండేవి సినిమాల్లో, అమ్మకి, అక్కకి, చెల్లికి, నాన్నకి అంటూ డైలాగులు చెప్తారు కదా. ఆ తర్వాత సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు, అంత ప్రొలాంగ్ ఉపన్యాసాలు అవసరమా అనిపించేలాగా కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఓకే, అంత అవసరం లేదనిపించింది. కొంత వాటిని ట్రిమ్ చేసుకుని కొంత చేస్తే బెటర్ అనిపించింది నాకైతే. వాళ్ళు బహుశా ఈ వీడియో చూస్తే నిర్మాతలు కూడా, మరి డైరెక్టర్ బోయపాటి గారు, వాళ్ళకి ఆ ఉపన్యాసాలు అంత అనవసరం లేదు. పవర్ఫుల్ డైలాగులు అయితే ఉన్నాయి, డైలాగులు అద్భుతంగా ఉన్నాయి, పవర్ఫుల్ డైలాగులు అయితే ఉన్నాయి. కానీ మరి ఉపన్యాసాలు, సనాతన ధర్మం మీద ఆ ఉపన్యాసాలు అందరు ఉంచబెట్టి ఉపన్యాసాలు ఇస్తే జనం యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఉపన్యాసాలు ఇస్తే ఒప్పుకోరు. అసలు వాట్ నెక్స్ట్ ఏంటి, 2-3 ముక్కలు డైలాగ్ చెప్పాలి అంతే, అంతేగాని ఉపన్యాసాల రూపంలో పెట్టకూడదు. అట్లా కొంత అది కూడా కొంత ల్యాగ్ భావన కల్పించడానికి అవకాశం ఇచ్చింది. అవన్నీ కొన్ని ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. సినిమాలో ట్రిమ్ చేసుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఏంటంటే, బాలయ్య బాబు అయితే 100% ఎఫర్ట్ పెట్టారండి. ఆ పాత్ర, ఆయన వయసు తగ్గ పాత్ర ఒకటి, ఆయన స్టామినాకి తగ్గ డైలాగులు ఒకటి, ఆయన మరి ఆ భీకరమైన రూపం కానీ అవన్నీ కూడా ఒక ఎలివేషన్ అయింది అఘోర పాత్ర దగ్గరికి. అది 100% ఆయన న్యాయం చేశాడు. అది బాలయ్య తప్ప వేరే హీరో ఎవరో కూడా టచ్ చేయలేని పాత్ర అది. ఇప్పుడు కూడా సినిమాకి ఫస్ట్ రోజు టాకు, సెకండ్ రోజు టాకు, ఇట్లా 1 వీక్ వరకు కూడా రోజుకు టాక్ నడుస్తూ ఉంటుంది. అంటే దీని మీద నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పాజిటివ్గా లేపుతూ ఉండేవాళ్ళు ప్రచారం కొంతమంది ఉంటారు. అసలు స్టోరీ అనేది 2 రోజులకి బయటకు వస్తుంది. ఈ సినిమా రేంజ్ ఇది అని అప్పటికప్పుడు చెప్పలేము కూడా, ఎవరం కూడా చెప్పలేము. అఖండ సినిమా వచ్చినప్పుడు కూడా ఈ సినిమా రేంజ్ అంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా అనుకోవాలి. అఖండ సినిమా వచ్చినప్పుడు అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అంతే. అఖండ 1 బాగుందా, అఖండ 2 బాగుందా అంటే నేను చెప్పలేను, నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి తమన్ను మళ్ళీ 100% ఎఫర్ట్ పెట్టాడు. తమన్ను బీజిఎం పరంగా ఎరదీశాడండి. బీజిఎం అద్భుతంగా ఉంది. ఈయన బోయపాటి గారి దగ్గరే నాకు కొద్దిగా ఆయన ఎఫర్ట్ విషయంలో కొంత కాన్ఫిడెన్స్ ఎక్కువైందంటారా? ఆయనకి మరి ఎందుకు ఆయన 50% ఎఫర్ట్ పెట్టారు, 50% కొద్దిగా లాజిక్ లేని సన్నివేశాలు ఉండటం, ఇట్లాంటివన్నీ కొద్దిగా అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా నేను చెప్పింది చెప్పాను నేను, కథాపరంగా లేదా ఆ పరంగా మనం రాత్రి ఉన్న రివీల్ చేయకుండా చెప్పాను నేను. ఇప్పుడు కథాపరంగా ఏంటంటే, ఆ చైనా వాళ్ళు అక్కడ వాళ్ళు ఏంటంటే భారతదేశం మీద వాళ్ళు వైరస్ వ్యాప్తి చేయడానికి గంగా నదిలో, కుంభమేళా టైంలో గంగా నదిలో వైరస్ని కలిపేలాగా చేస్తారు. అది దాని వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ. వ్యాక్సిన్ తయారైన తర్వాత దాన్ని తీసుకురావడానికి మరి బాలమురళీకృష్ణ కూతురు జనని తయారు చేస్తుంది. అక్కడ ల్యాబ్లో పనిచేసి అది లడఖ్లో తయారు చేస్తారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి వ్యాక్సిన్ని అడ్డుకోవడానికి మళ్ళీ దుష్టశక్తులు పన్నాగం పడటం, ఆ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ పెద్దనాన్న వచ్చి కాపాడటం అనేది కథ. ఓకే, కథాపరంగా ఇప్పుడు నేను చెప్పే కథ, రాత్రి కథ చెప్పలేదు. అక్కడ ఆ పాప గట్ట పారిపోతున్న వెంట పడుతున్నప్పుడు ఖచ్చితంగా బాబా అంటూ వచ్చేస్తాడు బాలయ్య. అక్కడ ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి, సోలంతో చేసే విన్యాసాలు కానీ మరి అవన్నీ అక్కడ వస్తాయి మనకి. ఓకే, డైలాగుల పరంగా మాత్రం 100% బ్రహ్మాండంగా రాశారు. డైలాగులు ఎవరు రాశారు కానీ ఇప్పుడు దైవము మరి ధర్మము ఈ 2 అంశాలు తీసుకుని ఆ రెండింటి విలువని చాటి చెప్పేలాగా సినిమా అయితే రూపొందించారు. అంతవరకు సినిమా పాస్ అయిపోయింది. సో ఫస్ట్ రోజు టాక్కి, సెకండ్ రోజు టాక్కి మిక్స్డ్ టాక్ వస్తుంది, రేపొద్దుకి మళ్ళీ వేరే టాక్ వస్తుంది. ఈ మిక్స్డ్ టాక్ చూసిన తర్వాత నేను అనుకున్న కలెక్షన్లకి ఈ రోజు కలెక్షన్లకి ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మిక్స్డ్ టాక్ అంటే సినిమాలు, ఆల్టర్నేట్ సినిమాలు కూడా లేవు మనకి. బాలయ్య బాబు సినిమా అక్కడ హిట్ అయిపోయింది, దాని ప్రభావం కొంత దీని మీద ఉంటుంది. కాబట్టి సినిమా అయితే అబోవ్ యావరేజ్ రేంజ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. రేపొద్దున హిట్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యపడక్కర్లా, అబోవ్ యావరేజ్ రేంజ్లో ఉంది. అది దీనికి అసలు రేటింగ్లు కూడా ఇవ్వకూడదు చెప్పాలంటే. నేను పొరపాటు నేను రేటింగ్ ఇచ్చాను కానీ సనాతన ధర్మం యొక్క విలువని చాటి చెప్పేలోని సినిమాలకి రేటింగ్లతో మన పని ఏంటి? అసలు రేటింగ్లు ఇవ్వకూడదు. రేటింగ్లు ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుంది. కాబట్టి నేను అందుకనే ఆ రేటింగ్ని కూడా నేను ఉపసంహరించుకుంటే బెటర్ అనిపిస్తుంది. సరే అయిపోయింది కాబట్టి రాత్రి హడావిడిలో మనం ఫాస్ట్గా రివ్యూ ఇవ్వాలి, అందరికన్నా ముందు మనం ఉండాలి అనుకునే దాంట్లో మనం చెప్పేశాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఫస్ట్ షో చూసింది వేరు, రెండో రోజు ఫస్ట్ షో చూసిన దాని వేరు. రెండో రోజు కూడా ఫస్ట్ షో చూశాను కాబట్టి దాని మీద ఏంటంటే కొంత నాకు క్లారిటీ వచ్చింది కొద్దిగా. అంటే ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి అనే దానికి చెప్పేది ఏంటంటే యాక్షన్ సన్నివేశాల పరంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మ జనని కూడా ఆ పాత్ర కూడా మెప్పించింది. సంయుక్త మీననేమో అనుకున్న పాత్ర చివరికి మళ్ళీ దండ వేయాల్సిన, ఇంకో 2 దండ వేయాల్సిన పాత్ర అయిపోయింది. ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఆల్రెడీ ఒక దండ వేశారు.
కాబట్టి కథ మీద అక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఇట్లా జరిగిందండి. సో ఇదంతా ఓకేనండి. సో సీక్వెల్స్ పర్వం నడుస్తుంది. సో బోయపాటి గారు కూడా కొంచెం స్పీడ్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ టాక్ గురించి పక్కన పెడితే 1 అయింది, అఖండ 1 అయింది, అఖండ 2 అయింది, సీక్వెల్ కూడా ఉండబోతుందన్న టాక్స్ వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటే? ఇప్పుడు జై అఖండ అని ఒక 3వ పార్ట్ కూడా అనౌన్స్మెంట్ ఉంది. జై అఖండ, జై అఖండ, జై బాలయ్య కాదు, జై అఖండ. అంటే ఇప్పుడు కథను తయారు చేసుకుంటూ సీక్వెల్ చేయటం కన్నా, నా ఉద్దేశం, నా ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయం, అవతార్ 3 వస్తుంది కదా అఖండ 3 చేద్దాం అనుకుంటూ, అవతార్ 4 వస్తుంది కదా అఖండ 4 చేద్దాం అనుకోవడం కన్నా, కొత్త పాత్రలో బాలయ్య బాబుని ప్రవేశపెడితే బోయపాటి గారు ఆ పని చేయాలి. ఇప్పుడు ఒక పాత్ర క్యారెక్టరైజేషన్ అంతా తెలిసిపోయింది కదా మనకి. ఆ పాత్ర పవర్ఫుల్ పాత్ర అని మెప్పించారు, 2 సార్లు మెప్పించారు. 3వసారి కూడా మళ్ళీ జై అఖండ ఎందుకు, ఇంకో కొత్త పవర్ఫుల్ పాత్రను సృష్టించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది బోయపాటి గారు. దాని మీద ఫోకస్ పెట్టడం బెటరు. ఈ సీక్వెల్స్ అనే ప్రక్రియని దీనికి ఇక్కడ అఖండకి ఇక్కడ బ్రేక్ వేసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. సో ఆఫ్టర్ ఒక 1 వీక్ నడిస్తే కానీ మనకి క్లారిటీ రాదు. అంటే ఫస్ట్ రోజు ఆయాసంతో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ 1 రోజులు మాత్రం నచ్చినా నచ్చకపోయినా సినిమా ఎలా ఉన్నా కానీ అభిమానంతో వెళ్తారు. సో 1 వీక్ నడిచిన తర్వాత కలెక్షన్లు, దానికి వచ్చే టాక్ని బట్టి బోయపాటి గారు 3కి కంటిన్యూ అవుతారా లేకపోతే ఏంటనేది అప్డేట్ వస్తుంది, చూడాలి. సో ఇప్పుడు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారండి? అంటే డైరెక్ట్గా సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఎలా పోవాలి, లేకపోతే మీ ఏ ఉద్దేశంతో పోతే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు? అసలు ఏ ఉద్దేశంతో పోకుండా సినిమాకి వెళ్తే బెటరు. ఇది బాగా హిట్టా, పిక్చర్ టాక్ ఉందా, ఫ్లాపా, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని సినిమా చూడటం వేస్ట్. అసలు ఎంటర్టైన్మెంటే కదండి సినిమా అంటే. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటీ మైండ్ వెళ్ళిపోయి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే అది వేరుగా ఉంటుంది. పక్కన అరుపులు కేకలు పెట్టుకుని ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేయలేరు. రాత్రి నేను అదే పరిస్థితి నాకు. అంటే ఎన్నోసార్లు ఫస్ట్ షో చూశాను కానీ నేను వెళ్ళిన థియేటర్ కొద్దిగా ఆ ఏరియాలో ఉండటం వల్ల అరుపులు కేకలు పెడబొబ్బలు అలాంటివన్నీ దాంతో కొంత డిస్టర్బెన్స్గా చూడాల్సి వచ్చింది. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.